హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మీ అందరి ముందుకి అసలు ఇండికేషన్స్ ఫర్ ఐవీఎఫ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో నార్మల్గా చాలా మందికి ఒక భయం ఉంటుంది, ఐవీఎఫ్ అనగానే చాలా పెద్ద ట్రీట్మెంట్, అసలు ఎందుకు అడ్వైస్ చేస్తున్నారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేదా, లేదంటే అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే అసలు ఐవీఎఫ్ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తారు అంటే అబ్సల్యూట్ ఇండికేషన్స్ అండ్ రిలేటివ్ ఇండికేషన్స్ అని ఉంటాయండి. కొన్ని ఇండికేషన్స్ వైస్ చూసుకున్నట్టయితే అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో సెపరేట్ చేసుకొని చూసుకున్నట్టయితే మగవాళ్ళలో ఫస్ట్ చూసుకుంటే సీమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ లో చేసినప్పుడు సీమెన్ అనాలిసిస్ అని టెస్ట్ చేస్తారు మగవాళ్ళలో. సో దానిలో సీమెన్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అండ్ మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది అనే బేసిక్ కొన్ని చూస్తాం. సో అందులో ఒకవేళ కౌంట్ అనేది కంప్లీట్ గా చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు, అంటే సివియర్ ఆలిగో ఎస్థెనోటెరటోజూస్పర్మియా అంటే less than 5 million ఉంది, మొటైల్ స్పర్మ్స్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, అంటే కదలే కణాల శాతం చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఆర్ ఒకవేళ సిమెన్ అనాలిసిస్ లో కంప్లీట్ గా 0 స్పర్మ్స్ వచ్చినాయి అన్నప్పుడు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా అంటే 0 స్పర్మ్స్, అజూస్పర్మియా అని అంటారండి. అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు వచ్చింది అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియానా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని కొన్ని టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఒకవేళ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే కణాలు వీర్య కణాలు ప్రొడక్షన్ బాగానే ఉంది బట్ బయటకు వచ్చే వేలో అబ్స్ట్రక్షన్ ఉంది అన్నప్పుడు ఆ కణాలు అనేవి రిట్రీవ్ చేసుకొని జస్ట్ ఒక చిన్న నీడిల్ ద్వారా రిట్రీవ్ చేసుకొని వాటిని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ ఓన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, అంటే బయోలాజికల్ వాళ్ళ ఓన్ బేబీస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు కణాల కౌంట్ మరీ తక్కువగా ఉంది, 1 million లేదంటే 2 million వచ్చింది అన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళలో కూడా ఈవెన్ యంగ్ ఏజ్ అయినా కూడా ఇంకా డిలే ఎక్కువ చేయకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఐవీఎఫ్ ద్వారా అని చెప్తాం. ఇది మగవాళ్ళలో ప్రాబ్లమ్స్. అండ్ ఆడవాళ్ళని చూసుకుంటే మోస్ట్ కామన్ అంటే చాలా కామన్ గా అబ్సల్యూట్ ఇండికేషన్ చెప్పేది ఏంటంటే బ్లాక్స్ అండి, బైలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ అంటే 2 sides ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయి పాడైపోయి ఉన్నాయి అన్నప్పుడు, అంటే సర్జరీ కూడా చేయడానికి రాదు అన్నప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేసే ఐడియల్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అనేది చెప్తామండి. సో నార్మల్గా ఏంటంటే ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్లోనే కలయిక జరుగుతుంది అండ్ ఫర్టిలైజేషన్ అనేది కూడా ట్యూబ్లోనే అవుతుంది. ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అయిందో అది ఫస్ట్ 3 days ట్యూబ్లోనే ఉంటుంది, అంటే ట్యూబే దానికి ఫుడ్ అండ్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఎంబ్రియో అనేది ట్యూబ్ నుంచి ట్యూబ్ మూమెంట్స్ ద్వారా యూట్రస్ లైనింగ్కి వచ్చి అతుక్కుంటుంది. సో ఎప్పుడైతే ట్యూబ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయింది, సర్జరీకి కూడా రిపేర్ చేయడానికి కాదు అన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా తక్కువగా ఛాన్స్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో కూడా ఈవెన్ యంగ్ ఏజ్ అయినా సరే వాళ్ళకు కూడా ఒకవేళ బ్లాక్ ఉంది ఏదైనా కారణాల వల్ల, అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ట్యూబల్ ఎండోమెట్రియాసిస్ వల్ల, లేదంటే ట్యూబల్ అడెషన్స్ వల్ల ఏదో ప్రాబ్లం ద్వారా ట్యూబ్ బ్లాక్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేసే ఐడియల్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అనేది చెప్తాం. సో ఎట్ ద సేమ్ టైం ఎండోమెట్రియాసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. సో దానిలో ఏమవుతుందంటే ఈ యూట్రస్ లోపల ఉండాల్సిన ఈ పొర ట్యూబ్స్ ద్వారా ఈ బయటికి వచ్చేసి ఆ లైనింగ్ ఒకవేళ ఎక్కడైనా వేరే ప్లేసెస్లో అంటే ఓవరీస్లో కానీ ట్యూబ్స్లో కానీ ఎక్కడైనా ఉంది అన్నప్పుడు దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ ఓవరీలో ఉంది ఆ ఎండోమెట్రియాసిస్ అన్నప్పుడు ఆ ఓవేరియన్ టిష్యూ అంతా డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఈ లైనింగ్లో వచ్చే దానివల్ల, ఎండోమెట్రియాసిస్ అనే దానివల్ల. సో అలా ఉన్నప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతుంది అండ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి. సో అలా చాలా సివియర్ ఎండోమెట్రియాసిస్ అంటే లోపల అన్ని అతుకులు ఉన్నాయి, మొత్తం ఈ ట్యూబో పెల్విక్ అనాటమీ అంటే మొత్తం ఈ అనాటమీ ఈ నార్మల్ ఏదైతే ట్యూబ్స్ ఉండాలి దాని అనాటమీ అంతా డిస్టార్ట్ అయిపోయింది అండ్ లోపల అన్ని అతుకులు ఉన్నాయి, సర్జరీ కూడా చేయలేము, చాలా సివియర్గా ఉంది అనే పేషెంట్స్కి, అంటే సివియర్ ఎండోమెట్రియాసిస్ ఉంది అనే పేషెంట్స్కి వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము ఒకవేళ యంగ్ ఏజ్ అయినా కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేదైనా వేరే కారణాల వల్ల వాళ్ళకి ఒకవేళ కొంచెంమంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము యంగ్ ఏజ్లోనే అంటే 20s వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం చూస్తున్నాం, దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా ఇంకా టైం వేస్ట్ చేయకుండా, బికాస్ ఇంకా టైం డిలే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఎగ్ నెంబర్ అనేది 20s కంప్లీట్గా తగ్గిపోయింది అన్నప్పుడు ఇంకా డిలే చేస్తే ఇంకా ఎగ్ నెంబర్ తగ్గుతుంది, కాబట్టి వాళ్ళకు కూడా ఐడియల్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము ఫస్ట్ వచ్చినా కూడా ఏం ట్రీట్మెంట్స్ తీసుకోకపోయినా కూడా. సో ఇవి కాకుండా ఇంకో వేరే ఇండికేషన్స్ అనేవి చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, పేషెంట్ రావడమే మనకి 35-40 years తర్వాత వచ్చారు అండ్ మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఇలాంటి పేషెంట్స్ కూడా ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేయకుండా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ అని చెప్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ముందు ట్రీట్మెంట్స్ తీసుకున్నారు అంటే టాబ్లెట్స్తో ట్రై చేశారు, ఐఓఐ కూడా చేయించుకున్నారు, చాలా సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు ఇంకా డిలే చేయకుండా వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే ఒక కండిషన్ అండి, అంటే
చేసే బేసిక్ టెస్ట్లలో ఏ ప్రాబ్లం కనిపించదు. అంటే ట్యూబ్స్ కూడా బాగానే ఉంటాయి, ఎగ్ నెంబర్ బాగానే ఉంటుంది, యూట్రస్ కూడా బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం కనిపించదు. ఈవెన్ సీమెన్ అనాలిసిస్లో కూడా సీమెన్ కౌంట్ కూడా బాగుంటుంది, స్పర్మ్ కౌంట్. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్న వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తామండి. సో వాళ్ళకు కూడా ఐయుఐ అనేది ప్రెగ్నెన్సీ రావట్లేదు ఐయుఐ ద్వారా కూడా అంటే వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తే ప్రెగ్నెన్సీ ప్లాన్ బెటర్గా ఉంటుంది ఛాన్సెస్. సో ఇలా కాకుండా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు అన్నప్పుడు అలా చూసుకున్నా కూడా అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంకా ఈవెన్ ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ ప్రాబ్లమ్స్, ఒకవేళ వాళ్ళకి లైనింగ్ అనేది అసలు రావట్లేదు, వాళ్ళకి సర్జరీస్ అవసరము, లేదంటే ఇంకా ప్రెగ్నెన్సీస్ రానికి చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు అయినా రావట్లేదన్న వాళ్ళలో ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ అండి. ఇందాక చెప్పినట్టు ఒకవేళ అడ్వాన్స్డ్ ఏజ్లో వచ్చినా కూడా వాళ్ళకు కూడా కొంచెం ఎర్లీగా అడ్వైస్ చేయడం జరుగుతుంది కంపారిటివ్లీ. సో ఇలా కాజెస్ అన్ని చూసుకొని ఒకవేళ అవసరం ఉంటే ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తారండి. బట్ జనరల్గా ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే 60 to 70% ఆఫ్ పీపుల్కి చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న అంటే ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే ఐఐ ద్వారానే అవుతుంది. ఓన్లీ ఆ మిగిలిన 30 to 40% ఆఫ్ పీపుల్ వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే ఈ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఐవీఎఫ్ మీద చాలా అపోహలు ఉన్నాయండి చాలా మందికి. అంటే బేబీస్ నార్మల్గా ఉండరు, దానివల్ల ప్రెగ్నెన్సీస్ బేబీస్ వస్తే వాళ్ళకి అవయవ లోపాలు ఉంటాయి, అలా చాలా అపోహలు ఉంటాయి. అలాంటివి ఏమీ ఉండవండి. జనరల్గా చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి దానిలో అలా ఏమి ఉండదు. ఐవీఎఫ్తో పుట్టిన బేబీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద నార్మల్ బేబీ లాగానే చూస్తారు. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే అవయవ లోపాలు ఎక్కువ ఉండడము, లేదంటే జన్యుపరమైన లోపాలు ఉండడం అలాంటివి ఏమీ ఉండవు. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.